మహోన్నతుడైన క్రీస్తు ప్రశస్త నామమున ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. గడిచిన కాలమంతా మనల్ని, మన కుటుంబాలని ఆయుష్తో, ఆరోగ్యాలతో నింపుతున్న ఆ కృపగల దేవుడికి మనం ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉన్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 17వ వచనంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసం పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసం కారిపోవును, తిత్తులు పాడవును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకయుండునని చెప్పెను. పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసం పోసిన ఎడల ఆ తిత్తి పిగిలి ద్రాక్షారసం బయటకు వచ్చేస్తుంది. పాత తిత్తి అనగా క్రమబద్ధం లేకుండా ఆచారపూర్వకంగా ఆత్మలో ఎదగినటువంటి జీవితం జీవించడం. అట్లాంటి జీవితాలు మనం జీవిస్తూ క్రొత్త ద్రాక్షారసమైన క్రీస్తుని అంగీకరిస్తే మనలో ఆ ద్రాక్షారసం నిల్వ ఉండదు. క్రొత్త ద్రాక్షారసము అనగా యేసుక్రీస్తు తన ఆఖరి దినాన ద్రాక్షారసం పాత్రను చేత పట్టుకొని, ఇది నా రక్తం వలన కొత్త నిబంధన, దీన్ని తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకునుడి అని చెప్పాడు. ద్రాక్షారసాన్ని తన రక్తంతో పోల్చాడు. పాత తిత్తి అయిన నీవు క్రొత్త ద్రాక్షారసమైన క్రీస్తుని నీ జీవితంలో కలిగి ఉండుట వ్యర్థం. నీ తిత్తి పగిలిపోతుంది. క్రీస్తు రక్తం నీలో నిల్వ ఉండదు. లేదా మార్పు చెంది నీ క్రొత్త తిత్తిగా మారి క్రొత్త జీవితాన్ని నీవు జీవించి క్రొత్త ద్రాక్షారసమైన క్రీస్తు నీలో కలిగి ఉంటే ఆ ద్రాక్షారసం బయటికి రాదు. ఎప్పుడైతే క్రొత్త ద్రాక్షారసమైన క్రీస్తు రక్తం నీలో నిల్వ ఉంటుందో పాపం నీలోకి రావడానికి అవకాశం ఉండదు. నీవు క్రొత్తగా కనిపిస్తావు. క్రొత్తగా జీవించడానికి అవకాశం ఉంటుంది. నీ తలంపులు, నీ నడక, నీ ప్రవర్తన అన్నీ కొత్తగా మారుతాయి. ఆ విధంగా జీవిస్తే క్రీస్తు రెండవ రాకడ ఆగమనపు దినాన నీవు సంఘంతో పాటు ఎత్తబడ్డానికి అవకాశం ఉంటుంది. వింటున్న ప్రియమైన సహోదరి, సహోదరుడా, దయచేసి ఆలోచించు. నీవు పాత తిత్తిగా జీవిస్తూ క్రొత్త ద్రాక్షారసమైన క్రీస్తు రక్తాన్ని నీలో నింపుకోవాలని ఆశిస్తున్నావా? లేదా క్రొత్తగా మారి క్రీస్తు రక్తంతో నీవు కడగబడి నీలో నింపబడి పాపానికి చోటు ఇవ్వక క్రీస్తు రెండవ రాకడలో ఆయనతో పాటి ఎత్తబడ్డానికి సిద్ధంగా ఉంటావా? ఆలోచించు ప్రియమైన సహోదరి, సహోదరుడా. వింటున్న ప్రతి ఒక్కరూ మీకును మీ కుటుంబానికి అటు కృపని ఆ కృపగల దేవుడు దయచేయాలని ప్రార్థిస్తున్నాను. ఆమేన్.